దేవాలయం ఈ దీపబలి పూజను ప్రత్యేకంగా బ్రదర్ సజిత్ జోస్ వారి కొరకును వారి బృందం కొరకును మరియు ఇక్కడ సమావేశమైనటువంటి గురువులు ప్రత్యేకంగా పల్మనేరు డీనరీలో ఉన్నటువంటి గురువుల కొరకును ఇంకా ఈ సమావేశంలో పాల్పంచుకోవడానికి వచ్చిన గురువులందరి కొరకును కన్యాస్త్రులందరి కొరకును మరి ముఖ్యంగా ఇక్కడ సమావేశం మీ అందరి కొరకు వ్యక్తిగత ఉద్దేశాల కొరకును దేవుడు మీ జీవితాలలో ఇంకా గొప్ప అద్భుతాలు చేయాలని మీ విశ్వాసంలో పటిష్టంగా క్రైస్తవులుగా జీవించే ఆ పవిత్రాత్మ అనుగ్రహాలను కురిపించమని ఈ దీపబలి పూజను సమర్పిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన పల్మనేరు డీనరీలో ఉన్నటువంటి విచారణ సభ్యులందరికీ కూడా గొప్ప అవకాశాన్ని ప్రసాదించి ఉన్నాడు. మొట్టమొదటిగా ఇటువంటి ప్రార్థనా సమావేశాన్ని జరుపుకోవడానికి దేవుని ఆధీనంలో మనందరం కూడా ఒకే కుటుంబంగా సమావేశమై ఆ దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మనందరిపైన మన కుటుంబాలపైన మన జీవితాలలో ఎన్నో గొప్ప అద్భుతాలు జరగాలి. దేవునికి నేను దగ్గరగా జీవించాలి, దేవుని ఆధీనంలో నేను మంచి క్రైస్తవ విశ్వాసంలో జీవించాలని ఈ ప్రార్థన కూటమిలో పాల్పంచుకోవడానికి వచ్చి ఉన్నాం. చాలా సంతోషం. ఈరోజు నేనే ఊహించలేదు ఇంతమంది వస్తారని. ఎన్నో సమావేశాలు జరిపి ఫాదర్లు ముందుగా అన్ని ఏర్పాట్లు చేసి ప్రజలు రావాలా, ఇందులో అందరూ భాగస్థులు కావాలని ఎన్నో ప్రణాళికలతో ఈ యొక్క ఏర్పాటును చేశారు. మరి ఈరోజు మీరు ఇంతమంది వచ్చి ఈ ప్రార్థన కుటుంబంలో పాల్పంచుకున్నారంటే అదే మన క్రైస్తవ విశ్వాసం. ఇటువంటి క్రైస్తవ విశ్వాసంలో ఇంకా మన అనుదినం అభివృద్ధి చెందుతూ ఉండాలి. దేవుని వాక్యమందు మనం శ్రద్ధ కలిగి ఆ వాక్యంను పఠిస్తూ ధ్యానిస్తూ ప్రార్థనలో మన విశ్వాసంలో మనం అభివృద్ధి చెందాలి. ఇటువంటి ప్రార్థనా కూటములు
ప్రార్థనా సమావేశాలు మనకు అనేక విధాలుగా ఉపయోగకరంగా ఉంటాయి. అటువంటి అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా రాబోయే రోజులకు కూడా ఎక్కడ ఇటువంటి ఏర్పాట్లు చేసినా సరే మనం ప్రార్థనలో పాల్పంచుకోవాలి. మరి ఈరోజు మనం పరిశుద్ధ కన్య మరియమ్మ గారి యొక్క నిష్కలంక హృదయ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. నిన్నటి రోజున మనం యేసుక్రీస్తు దివ్య హృదయ పండుగను మనం జరుపుకున్నాం. మరి ఈరోజు అతని తల్లి మరియమాత యొక్క నిష్కలంక హృదయ పండుగను జరుపుకుంటున్నాం. నిష్కలంకం అంటే ఏ పాపం లేకుండా పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటి మరియమాత. అటువంటి పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటి ఆ యొక్క గొప్ప వ్యక్తిలో చూడగలిగింది ఏమిటి? ఆమె దయ, కనికరము, వినయము, ఓర్పు, సహనము, ప్రేమ, క్షమాపణ ఇవన్నీ కూడా తన జీవితంలో ఆమె చేసి నిరూపించింది. ఎవరికైతే ఇటువంటి పవిత్రమైన హృదయం కలిగి ఉంటారో వారిలో ఇటువంటి సుగుణాలు ముందుకు వచ్చి ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి కావచ్చు, లేక వారికి ఉదారమైన జీవితాన్ని ఇవ్వడానికి కావచ్చు, ఇవన్నీ ఉపయోగపడుతూ ఉంటాయి. మరియ తల్లి ఈ విధంగా చెప్పింది, నా హృదయము ప్రభుని స్తుతించుచున్నది, నా ఆత్మ ప్రభునందు ఆనందించున్నదని. ఎప్పుడైతే ఆ హృదయం అనేది ఆ దేవునికి ఆమె సమర్పించుకుందో ఆమె దేవుని తల్లిగాను, తన కుమారునికి తల్లిగాను, మనందరికీ తల్లిగాను ఆమె మారిపోయింది. అన్ని విషయాలను ఆమె ప్రార్థనలో ఉంటూ తన హృదయం నందు మననం చేసుకుంది, అంటే ధ్యానిస్తూ వచ్చింది. అటువంటి గొప్ప హృదయం అనేది ఆ మరియ తల్లికి కలిగి జీవించారు. ఈరోజు మనం ఆ తల్లి యొక్క దీవెనలు మనందరిపైన, మన విచారణ పైన, మన కుటుంబాలపైన హేళనంగా కురిపించమని ఆమె ప్రార్థన సహాయం ద్వారా ప్రతి ఒక్కరం కూడా ఇంకా క్రైస్తవ విశ్వాసంలో అనుదినం అభివృద్ధి చెందే విధంగాను సహాయాన్ని కోరుకుంటూ ఈ బలి పూజలు మనం చేసిన తప్పిదాలను, పాపాలను క్షమించమని హృదయ పరివర్తన చెంది ఆ ప్రభు మన్నిపును వేడుకుందాము. కరుణ చూపుమా మాపై, కనికరించుమా, పాపిని నేను నాథా, పాపిని నేను. సాగుచున్న జీవితం
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరి నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వరా, భూమి మేలు మా పాలకా. మేము పొగడెదం, మేము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. మేము పొగడెదం, మేము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. జైదైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారగా. సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, మా మీద దయ చూపుమా. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. ఆసీనుడా, పరిశుద్ధ శ్రీ యేసువా, మా కనులు తెరచి రక్షించుమా, మమ్మిప్పుడు దీవించుమా. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము.
ప్రార్థించుదము. మా ప్రభుడవైన ఓ సర్వేశ్వర, నీ సేవకులమైన మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యం అనుభవించు సంతోషించు భాగ్యమును దయచేయము. నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ లోకపు దుఃఖ దురితముల నుండి విముక్తిని పొంది పరలోకపు నిత్య ఆనందమును తనివి తీరా అనుభవింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆదికాండము 18వ అధ్యాయము వచనములు 1 నుండి 15 వరకు. ఆదికాండము 18వ అధ్యాయము వచనములు 1 నుండి 15 వరకు. మమ్రే యొద్ద ఉన్న సుందూర వృక్షమునమున దేవుడు అబ్రహామునకు కనపడెను. ఎండ కాయినప్పుడు అబ్రహాము తన గుడారము వాకిట కూర్చుండెను. అతడు తలెత్తి చూడగా దాపున 3 మనుషులు నిలబడి ఉండిరి. వెంటనే అబ్రహాము గుడారము వాకిటి నుండి పరిగెత్తుకొని పోయి వారి ఎదుట సాగిలపడెను. అతడు వారితో, ఈ దాసుడు మీ కృపకు పాత్రుడైనచో మా ఇంటిని సందర్శింపుడు. ఈ సేవకుని దాటిపోవద్దు. నీరు తెచ్చెదను, కాలు చేతులు కడుక్కొనుడు, చెట్టు కింద ఉన్న అలసట తీర్చుకొనుడు, కొద్ది ఆహారము తెచ్చెదను, ఇంత తిని ప్రాణములు కుదుటపడినట్లు చేసుకొనుడు. తరువాత మీ దారిన మీరు పోవచ్చును. మీరు ప్రయాణంలో ఇక్కడికి రానే వచ్చింది కదా అనెను. అందుకు వారు, నీవు చెప్పినట్టే చేయము అనిరి. అబ్రహాము త్వరమే గుడారంలోనున్న సారా వద్దకు వెళ్ళెను. ఆమెతో, నీవు తొందరగా 3 మానికల పిండిని తీసుకొని పిసికి రొట్టెలు చేయుము అని చెప్పెను. తరువాత అబ్రహాము అలమంద వద్దకు పరిగెత్తి ఒక మంచి లేగను చూచి తెచ్చి పనివానికి ఇచ్చెను. వాడు దూడను కోసి వండి భోజనము సిద్ధం చేసెను. అబ్రహాము పాలు, పెరుగు, దూడ మాంసమును తెచ్చి అతిథుల ముందు పెట్టెను. వారు భుజించుచుండగా వారికి సేవలు చేయుటకు తానక్కడే చెట్టు క్రింద నిలుచుండెను. నీ భార్య సారా ఎక్కడా అని అతిథులు అతనిని అడిగిరి. ఆమె ఇక్కడనే గుడారంలో ఉన్నది అని అతడు చెప్పెను. అంతటా ప్రభువు, నేను ముందటి ఏడు కూడా సరిగా ఈ సమయముకే తిరిగి వత్తును. ఆనాటికి నీ భార్య సారాకు ఒక కొడుకు పుట్టును అని చెప్పెను. అతనికి వెనుక ప్రక్కన ఉన్న గుడారములో తలుపు చాటున నిలిచి ఉన్న సారా ఈ మాటలు వినెను. అబ్రహాము సారా ఇద్దరు ముసలివారై వరుసన ఉండటం వలన సారాకు పిల్లలు కను వయస్సు దాటినది. కావున సారా తనలో తాను నవ్వుకొని, నాకు ప్రాయము చెల్లినది, నా భర్త వయసు మించిన వాడయ్యను, నేను ఇప్పుడు భర్తతో పొత్తును అనుభవించి బిడ్డలను కనుటయా అని నవ్వుకొనెను. అందుకు దేవుడు అబ్రహాముతో, ముసలిదానమైన నాకు బిడ్డలు పుట్టుదురా అని సారా నవ్వనేలా, దేవునికి అసంభవమైనది ఏదైనా ఉన్నదా? ముందటి ఏడు కూడా సరిగా ఈ సమయంలో నేను తప్పక తిరిగి నీ యొద్దకు వత్తును, సారాకు కొడుకు పుట్టును అనెను. ఆ మాటలకు భయపడి సారా, నేను నవ్వలేదని బొంకెను. అవును, నీవు నవ్వితివి అని ఆయన పలికెను. ఇది ప్రభువు వాక్కు.
సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధించును నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, హల్లెలూయా, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 41 నుండి 52 వరకు. లూకా శుభవార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 41 నుండి 52 వరకు. బాలయేసు తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళేవారు. యేసు 12 ఏండ్ల వయస్సు గలవాడైనప్పుడు వారు తమ ఆచారము ప్రకారము పండుగకు వెళ్ళిరి. పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరుగు ప్రయాణమైరి. కానీ బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయెను. తల్లిదండ్రులు అది ఎరుగరైరి. యేసు యాత్రికుల సమూహములో ఉండునని భావించి ఒకనాటి ప్రయాణము కొనసాగించిరి. అప్పుడు వారు తమ బంధువులలోనూ పరిచితులలోనూ బాలుని వెదకనారంభించిరి. వెదకి వెదకి వేసారి ఆయన కొరకై వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత దేవాలయములో
వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయుచున్న ఆయనను వారు కనుగొనిరి. ఆయన సమాధానములను వినిన వారు ఆయన వివేకమునకు విస్మయముందిరి. యేసును చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందులకు ఇట్లు చేసితివి? నీ తండ్రియు నేనును విచారముతో నిన్ను వెదుకుచుంటిమి అనెను. మీరు నా కొరకు ఎలా వెదికితిరి? నేను నా తండ్రి పని మీద ఉండ ఆవశ్యమని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయేది. అంతటా యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సున పదిలపరుచుకొని ఉండెను. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను. ఇది ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, ఏడాది పొట్టేళ్ళనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమన్నట్టులా ప్రార్థించండి. మహిమల కొరకును మన యొక్కయు వారసత్వ సభ యొక్క ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరిస్తురుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణతో పాటు మా విన్నపమును కూడా దయతో స్వీకరింపుము. నీ కుమారుని తల్లి అయిన మరియమాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా మేము అడుగు సహాయము మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థన వ్యర్థము కాక మా కోరికలు తీరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన
ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియ మాతను శ్రీసభ మాతగా అనుకొని ఆడుచు నేను స్తుతించి సన్నుతించి మహిమపరచున్నాము. కన్యకైన మరియ మాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీసభను కీర్తించుచున్నాము. మరియ మాత దైవవాక్కును తన నిష్కలంక హృదయంలోనికి స్వీకరించడం ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మోయు యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీసభకు అంకురాకును గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన శిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణం ద్వారా మోక్ష జీవితమునకు జన్మనొందిన సకల మానవ వారిని తన బిడ్డలుగా భావించెను. ఆమెను అపోస్తులందరూ నీవు వాగ్దానం చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించుచు ప్రార్థించుచు శ్రీసభకు ప్రతిథిగా ఉండునట్లు చేసితివి. ఆమె మోక్షారోహణ మహిమలోనికి కొనుపోబడినప్పుడు తన మాతృప్రేమతో యాత్రిక శ్రీసభతో పయనించుచు రానున్న మహిమాన్వితమైన ప్రభు రోజు వరకు సంతసముతో శ్రీసభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పుణ్యతతో పాటు దూతలతోనూ ఏకమై నిరతము నిన్ను స్తుతించి కీర్తించుట ఎట్లనగా, స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధులు. స్వర్గీయ సింహాసనములో ఉన్న శ్రీయేక దేవుడు పరిశుద్ధులు. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. హోసాన్న స్తుతి గీత పాడండి. హోసాన్న హోసాన్న హోసాన్న. హోసాన్న స్తుతి గీత పాడండి. హోసాన్న హోసాన్న హోసాన్న. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. ఏలిన వారి నామమున వచ్చెడి వారు ధన్యులు. వెళ్ళిన వారి నామమున వచ్చిన వారు ధన్యులు. హోసాన్న స్తుతి గీత పాడండి. హోసాన్న హోసాన్న హోసాన్న. హోసాన్న స్తుతి గీత పాడండి. హోసాన్న హోసాన్న హోసాన్న. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. లోకమును భూలోకమును నీ
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణము ఉత్థానమును స్మరించుచు జీవమును సొగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగాను చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములయందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ సత్యశ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా పరిశుద్ధ లియో జగద్గురువులను, మా పాల్ ప్రకాష్ పీఠాధిపతిని, ఇతర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్ములను, ఈ పూజలు పెట్టించు వారందరినీ మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుడు. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. వారి
గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ధ అపమైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ళ నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువాం, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గోరే పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడు వారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గోరే పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడు వారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గోరే పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడు వారా, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. అయినను మీరు ఒక మాట పలికిన నా స్వస్థతను పొందును. దయచేసి గమనించండి, కేవలం రోమన్ కథోలిక క్రైస్తవులు మాత్రమే దివ్యరస ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. ఇతరులు మీ స్థలాలలో ఉండి ప్రార్థన చేసుకోవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. మీరెవరు కూడా మీ స్థలాలలో అక్కడే ఉన్నట్లయితే గురువులే మీ చెంతకు వచ్చి దివ్యరస ప్రసాదాన్ని మీకు అందింపచేస్తారు. I request only the Roman Catholics are permitted to receive the Holy Communion, and I ask you to stay where you are and please come to you to distribute for the distribution of the Holy Communion. సప్రసాద గీతం ప్రారంభించండి. యేసయ్యా, మీ దివ్య రక్తముతో మమ్ము శుద్ధుల చేయుమయ్యా. యేసయ్యా, మీ దివ్య రక్తముతో మమ్ము శుద్ధులను చేయుమయ్యా. నా ప్రతి అణువు కణములందు
క్షమించుమయా క్షమించుమయా నా పాపగాయములు మార్పుమయా క్షమించుమయా క్షమించుమయా నీ రక్తముతో కడుగుమయా ఆరాధన నీకే యేసయ్యా స్తుతి స్తోత్రములు నీకే ప్రభువా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ యేసయ్యా యేసయ్యా నీ దివ్య రక్తముతో నన్ను శుద్ధుల చేయుమయ్యా యేసయ్యా నా ప్రతి అణువు కణమునందున నీ హృదయధారలు ప్రవహించుమా ఆరాధన నీకే యేసయ్యా స్తుతి స్తోత్రములు నీకే ప్రభువా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ యేసయ్యా ప్రార్థించుదుము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును భుజించు మేము నీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్యైన మరియమాత సంస్మరణ కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గంలో నడుచుచు ఆమె వెలి సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధంగా సహకరింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని దీవించి ఆస్వాదించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనం.